మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. ఏం సమస్యలు ఉన్నాయి ప్రధానంగా వచ్చేసి మాకు సంబంధించేటువంటి చేనేత కార్మికులకు కానీ మా సంఘానికి సంబంధించి ఈ ప్రాధాన్యత అనేది తక్కువ ఉన్నది కాబట్టి దాని మీద మాకు ఈ ప్రభుత్వంలో కావాల్సినటువంటి కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ముఖ్యమంత్రి వారికి కూడా అందరం బెల్లంపల్లి వచ్చడం చాలా మంది చాలా సంతోషం ఉన్నది మాకు కూడా. ఓకే, మగ్గం ఎత్తున్నావు ఇప్పటికి కూడా? నేను మా బట్టల షాపే. బట్టల షాపా? ఓకే. మరి రేట్లు మంచిగా ఉన్నాయా? పర్లేదు బాగా. మాకు ట్రిప్ ఫండ్ కొనసాగించాలి. ఇప్పటికే లేట్ అయింది. మాకు ఏది అయితే 1200ని 1500 చేయాలి, 800 స్కీమ్ 1200 చేయాలి, మళ్ళీ 600 కూడా కొనసాగించాలి, దాన్ని 1000 రూపాయలు చేయాలి. దాన్ని మా స్కీమ్ LIC కూడా పెంచాలి, అది అమలు కాలే, అమలు అయ్యేటట్టు చేయాలని రేవంత్ రెడ్డి కోరుతా ఉన్నాం. రుణమాఫీ కూడా కాలే ఇంతవరకు కాలేదు. మాది వరంగల్ జిల్లా జనగామ మండలం. ఇప్పుడు జిల్లా అయింది, జనగామ జిల్లా అయింది. దయచేసి మాకు ట్రిప్ ఫండ్ ఇదివరకు 3 సంవత్సరాలు ఉండే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు చేసింది. దయచేసి అది 3 సంవత్సరాలకు పొడిగించాలని మా యొక్క కోరిక. అదే మాకు ఇప్పుడు ఇంతవరకు మనకు ముద్రా లోన్లు ఇచ్చారు, ఇదివరకు గవర్నమెంట్ ఆల్రెడీ మాఫ్ చేసింది, ఇది మాఫ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆల్రెడీ మన ముఖ్యమంత్రి వాళ్ళు మాకు హామీ కూడా ఇచ్చారు మాఫ్ చేద్దామని. మరి దయచేసి ఈ వేదిక ద్వారా మాకు మాఫ్ చేయాలని కోరుకుంటున్నాము. అది మా జై పద్మశాలి, జై మార్కండేయ. ఎలాంటి సమస్యలు ఉన్నాయి? నమస్తే అండి. సో మేము పద్మశాలి టౌన్షిప్ కాపురం నుండి వస్తున్నాము. సో ఇక్కడ మనం చట్టసభలు చూసుకుంటే మెయిన్గా అన్ని కులాలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. పద్మశాలని అసలు ముందుకు రానివ్వట్లేదు. అన్ని రకాల కులాలకు ఎలాగైతే ప్రాధాన్యత ఉందో పద్మశాలకి కూడా అలాంటి ప్రాధాన్యత కల్పించాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. ఆల్ పొలిటికల్ పార్టీస్ దయచేసి మీరు పద్మశాలి కులస్తులను కూడా ఈక్వల్గా చూస్తూ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నార్కట్పల్లి ఏపీ లింగోటం. ఏం పని చేస్తావు? మొగ్గానేస్తా అడ్మిషన్. అవును. మరి ఎట్లుంది జీతాలు ఎట్లున్నాయి? ఇక అట్లా ఉన్నాయి. మాకు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తలేడు. ట్రిప్ ఫండ్ వేస్తున్నాడు, మరి అదే చేస్తలేడు. ఆపేసిండు. రుణమాఫీ చేయలేదు. 30 కోట్లు ప్రకటించిండు, అవి రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ కావాలని మేము కోరుకుంటున్నాం సీఎం గారిని. పింఛన్ వస్తుందా? మరి పింఛన్ వస్తుంది. ఇంకేం కావాలి? మళ్ళీ ఇంకేం కావాలి? ఇక ఉన్నాయి ఇస్తే కంపెనీలు పెట్టిస్తా అన్నాడు మీకు. కంపెనీలు పెట్టిస్తా పెట్టేలేదు. చెప్పండి. పద్మశాలి జయ మార్కండేయ. చెప్పండి, ఏం సమస్యలు ఉన్నాయి మీకు? మాకు సమస్యలు అంటే గ్రామాల ప్రాంతాల వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు టెక్స్టైల్స్ కానీ ఈ మొగ్గాలు వేసుకునే పరిస్థితులు లేవు కాబట్టి వాళ్ళకి పెట్టుబడులకు సంబంధించిన అన్ని రంగాలు ఒక టెక్స్టైల్స్ అని పెట్టుకుంటా నగర ప్రాంతాల్లో జీవిస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఏదైనా ఉపాధి సీఎం గారు చేపిస్తారని ఆశిస్తున్నాము. పద్మశాలీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ కులానికి మన తెలుగు రఘన్నకి మొత్తం తెలుసు. మన తరపున కూడా రఘన్న కూడా మాట్లాడాలని కోరుతున్నాము. జై పద్మశాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారము. మాకు ఏంటంటే బీసీ సంక్షేమ సంఘాల పథకాలు చాలా వెనుకబడి ఉన్నారు. మేము ఐడిఏ బొల్లారం నుంచి వచ్చిన, నా పేరు వెంకటేష్. మరి చాలామందికి బెడ్రూమ్లు కానీ ఇతర సదుపాయాలు కానీ కల్పించాలని కోరుతున్నాం. మా యొక్క మనవి. ఏమైంది? ఏమన్నా చిన్న వాళ్ళకి ఏమొస్తారు, పెద్దలకే వస్తున్నాయి అన్ని. అంతే. చేస్తాం కానీ కదా, చిన్న వాళ్ళకి ఏమొస్తారు, ఎవరు చూస్తలేరు. పెట్టిన వాళ్ళే పెట్టుతారు, వాళ్ళకే చిన్న వాళ్ళకి చేయాలి కదా, అది ముఖ్యం. చెప్పి ఎట్లుంది అక్కడ కర్ణాటకలో? ఎట్లుంది మరి పద్మశాలి పరిస్థితి? బాగుంది. మా కర్ణాటకలో మా బీదర్ డిస్టిక్ మాది. బీదర్ డిస్టిక్ చుట్టుకుప్ప తాలూకా మాది. అక్కడ ఇప్పుడు 250 కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడ వచ్చాము మేము హైదరాబాద్కు. చాలా మంచిగా వ్యవస్థ చేశారంతా పద్మశాలి సమాజ్ది. ఇంత పెద్ద పెద్ద సమ్మేళనలు అవుతూ ఉంటాయి, సంఘటనలు అవుతాయి. ఒక ఎడ్యుకేషన్కు పిల్లలకు ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది. పాలిటిక్స్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, వ్యవహారంలో కానీ సంఘ సంస్థలను పెరుగుతూ ఉంటే సంఘటనలు ఎక్కాగుతూ ఉంటాయి. సంఘటన నుంచి అందరు జాగ్రత్త అవుతారని ఇట్లా మహాసభలు చేయాలని కోరుకుంటున్నాం. నారాయణపేట జిల్లా కోటకొండ. ఏం సమస్యలు ఉన్నాయి పద్మశాలీలకు? బాబు, పద్మశాలీలకు రాజకీయంగా మనుగడ లేదు. రాజకీయ చైతన్యంగా మాకు వచ్చే హక్కులు కానీ,
మా వాటా ప్రకారంగా మాకు రాజకీయంలో ఉంటుందంటే ఇందులో ఆధారపడ్డ చేనేత కార్మికుల యొక్క జీవితాలు బాగుపడతాయి. ప్రధానంగా చేనేత కార్మికుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రధానంగా ఏమంటే వ్యవసాయం తర్వాత చేనేత అనే రకంగా అటువంటి చేనేత వృత్తిని పద్మశాలీలు ఎంచుకుంటారు. కానీ వాళ్ళు రాజకీయంగా మనుగడ లేకపోవడం వల్ల చేనేత కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కాబట్టి ఇటువంటి దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ పద్మశాలిని ముందుకు తీసుకొస్తారంటే మాకు ఉనికి ఉంటుంది. మా కులానికి కానీ మా దానిపైన సామాజిక వర్గానికి ఏదైతే వెనుకబడతానికి గురైనామో దీనిపై ఆధారపడ్డ చేనేత కార్మికులందరూ కూడా వాళ్ళ జీవితాలను మెరుగుపడాలంటే ఇటువంటి సమావేశాలు అవసరం. ఇంకొకటి, ఈ కంపెనీలు టెక్స్టైల్ కంపెనీలు పెట్టిస్తాను కదా ప్రభుత్వం, మీకు ఏమైంది? టెక్స్టైల్స్ కంపెనీ నుంచి ఎక్కువ మంది చేనేతపై ఆధారపడ్డారు ఉన్నారు. కానీ టెక్స్టైల్ కంపెనీ వల్ల అంత ఉపయోగం లేకుంటుంది. కానీ చేనేతల్ని రకరకాలుగా అయినటువంటి నైపుణ్యాలతోన దాన్ని అభివృద్ధి చేస్తేనే అన్ని కుటుంబాలు బాగుంటాయి. కానీ టెక్స్టైల్స్ అవసరమే, కానీ ప్రధానంగా టెక్స్టైల్సే ముఖ్యం కాదు. దాని నుంచి కొంతమంది మాత్రమే బాగుపడతారు, కొన్ని కంపెనీలు మాత్రం బాగుపడతాయి. కానీ అందరి యొక్క జీవన విధానాలు మెరుగుపడవు. అంటే వీళ్ళు ఇప్పుడు ఒక 15 రోజులకు ఒక చీర నేస్తారంట, కుటుంబం 5,000 వస్తాయట 15 రోజులు కష్టపడితే. సో ఈ నేపథ్యంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ మీకే పెట్టిస్తే మీరు ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా. కానీ అంతమందికి ఉపాధి అందులో దొరకదు. వాస్తవానికి గతంలో కూర్చున్నట్టయితే టెక్స్టైల్స్, వీవర్స్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఒకటేతో కలపడం వల్ల అది పులిలాగా ఉంది. టెక్స్టైల్స్ అనేది పులిలాగా ఈ మేకని కబందాస్తాలు దాన్ని మింగేసింది. కాబట్టి చేనేతకు విలువ లేకుండా అయిపోతుంది. మనం అనేది అంటే టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ అనేది విడిగా చూడాలి ప్రభుత్వాలు. చూస్తేనంటే దాన్ని డెవలప్మెంట్ చేయండి, హ్యాండ్లూమ్స్ కూడా డెవలప్మెంట్ చేయాలి. కానీ హ్యాండ్లూమ్స్ వదిలిపెట్టి ఓన్లీ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ చేస్తే చాలామంది వ్యూవర్స్ రోడ్ల మీద పడతారు, పరిస్థితి బాగలేకుంటుంది. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఏమంటే హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఓన్లీ టెక్స్టైల్స్ని డెవలప్మెంట్ చేస్తే కొంతమందికి ఉనికి ఉంటుంది, అందరికీ కూడా ఉండకపోవచ్చు. చెప్పే నమస్తేనే. నమస్తే అన్న. నుంచి వచ్చినాయి సోలాపూర్, మహారాష్ట్ర. ఎట్లుంది ఆడ పరిస్థితి? ఆడ మంచిగా ఉన్న పరిస్థితి. సోలాపూర్ సెద్దరు మాకు కూడా వస్తాయి, ఇడికి వస్తాయి కదా తెలంగాణకు. సోలాపూర్ సెద్దరు వస్తాయి, చెద్దర్లు అక్కడ చెద్దర్లు, ట్రావెల్, దుప్పట్లు అన్నీ అక్కడనే తయారైతాయి. తెలుగు వాళ్ళంతా పద్మశాలంతా ఆడ మొగ్గాలు నేస్తారు, అక్కడ చెద్దర్లు నడుపుతారు, మీళ్ళు ఉన్నాయి అక్కడంతా. శాలలు మన పద్మశాలలు దాదాపు 10 లక్షల మంది ఉన్నారు సోలాపూర్ లోపల. అయితే ఇప్పుడు ఇలా అధివేశం ఉన్నదని. ఎట్లుంది మరి ఆడ పరిస్థితి? మంచిగా ఉందా నేత మన పద్మశాలది? పద్మశాల మంచిగా ఉన్నదంటే వ్యవసాయం ఇప్పుడు తక్కువైంది. అంతా మంచి మంచి ఉద్యోగ దందాలు ఉండేవన్నీ బంద్ అయినాయి. అయితే అప్పట్లాగా ఇప్పుడు పరిస్థితి లేదు. మునుపట వెనకట ఉన్న పరిస్థితి మంచిగా ఉండే, ఇప్పుడు అంత పరిస్థితి మంచిగా లేదు. ఈ తెలుగు పద్మశాలి సమాజం ఒకటి కేంద్రీయ నేతృత్వం మంచి అక్కడ ధ్యానం పెట్టి అక్కడికి ఏమైనా సపోర్టింగ్ ఇస్తే ఇంకా మన పద్మశాలికి ఇంకేమైనా బాగుపడతానో మా కోరిక. ఇక అదే దీనికి ఇక్కడ మేము వచ్చినాం. మా వాళ్ళు కూడా దాదాపు 500 మంది మీద వచ్చారు సోలాపూర్కి వెళ్ళి. మా అఖిల భారతీయ యువజన సంఘం అధ్యక్షుడు సోలాపూరుడే, ఆయనకు అధ్యక్ష ఎన్నుకున్నందుకు అక్కడికి వెళ్ళి చాలా మంది ఇక్కడ వచ్చారు. శ్రీనివాస్ బాబు సంఘ అని అక్కడ బాబు అంటే అన్నగారు అని ఆయనకు అందరు మానేస్తారు. అక్కడ తెలుగు వాళ్ళు సుధా పద్మశాలి బీడీ వర్కర్స్లు ఉన్నారు, దాదాపు 60,000 మంది బీడీ వర్కర్స్లు ఉన్నారు, చెద్దరులు నడిపేటోళ్ళు ఉన్నారు. అంతా అక్కడ పనిచేసే వాళ్ళు ఎక్కువ పద్మశాలి మంది ఉన్నారు. ఆ పద్మశాలి మంది ఇక్కడ గవర్నమెంట్ మంచిగా చూసుకుంటుందా మరి? మంచిగా ఇప్పటికైతే చూస్తలేదు గవర్నమెంట్. మనకు చూడాలి, మా ఉద్యోగ దందాలు కావాలి, మీళ్ళు కావాలి. ఇప్పుడు చాదర్ల కార్ఖానలకు జిఎస్టీ ఎక్కంటించింది, కెంచెల్ చాదర్ కార్ఖానలు నడుస్తలు. అందు గురించి పద్మశాలి మంది చాలా ఇబ్బందిగా ఉన్నారు అక్కడ. వాళ్లకు మనం పద్మశాలి కేంద్రీయ కమిటీ ధ్యానం పెట్టుకొని అక్కడ చర్యలు తీసుకోవాలి. అక్కడ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు కలిసి పద్మశాలీల గురించి ఏమన్నా ఉద్యోగ దందాలు తేవాలని మా కోరిక. వెనకట కోఆపరేటివ్ బ్యాంకులు ఉండే పద్మశాలీలు, అవన్నీ బంద్ పడ్డాయి గవర్నమెంట్ సపోర్టింగ్ లేక. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్టింగ్ ఇచ్చి తెలుగు వాళ్ళ పద్మశాలీల గురించి ఏమన్నా ఇది చేయాలని మా కోరిక ఉంది. ఓకే. పద్మశాలి ఉప్పగూడ తానాజీ నగర్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుర్రం అంజనేయులు గారు, ప్రధాన కార్యదర్శి మస్ల సత్యనారాయణ, కోశాధికారి వనం మహేందర్ గారు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీసుకొని ఉప్పగూడ సంఘం కాడి నుంచి బయలుదేరి మన చార్మినార్ సమస్యలు ఏం సమస్యలు ఉన్నాయి? సమస్యలు చెప్పాలా? సమస్యలు
ఏం ఇబ్బందులు ఉన్నాయి? ఏం ఇబ్బందులు ఉన్నాయి? సంఘంకేని వచ్చినాం మేము, ఉప్పుగూడ సంఘంకేని. అవరు మా పద్మశాలి కుల బాంధవులు అందరినీ వెనుక సమస్య ఏముంది? సమస్య మా నాయకులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఒక ఎంపీలు లేరు, ఒక మా గురించి మంచి చెడ్డ నడుచుకోనికి ఎవరు లేరు. మాకు మరి బాధ్యులు ఎవరు? మేము ఎక్కడ మాతోటే మా గుండె పడి మేము నేస్తే బట్ట నేస్తే వాళ్ళు నాయకులందరూ కట్టుకుంటారు. వస్తాము నేస్తే మానవులం మేము. మాది గుర్తింపు ముందుండాలి. అందరూ అన్ని కులాలకు వచ్చినాయి, మాకెందుకు రాలేదు? మాకు కావాలి, మా కోట మాకు కావాలి. మా మనుషులల్లా మా వాళ్ళకు కూడా ఒక కోట ఇవ్వాలి. రెండోది ఏమంటే గవర్నమెంట్ మమ్మల్ని కూడా గుర్తించాలి, మాకు కూడా తీసుకోవాలి ఒక నాయకుడిని. ఎమ్మెల్యే ఎంపీ ఎవరు లేరు, అది కావాల్సింది మాకు. దాని గురించి వచ్చిన మా వాళ్ళే ఆ మొక్క మొత్తం అయిపోతా. అంతమంది లేరా? రెడ్డిస్ లేరా? కమ్మ లేదా? కాపు లేదా? ఎంతమంది ఉన్నారు? ఒక కాముంటే ఏమవుతుంది? అందుకోసమే మేము దాని గురించి దాన్ని చేస్తాం. చెప్పండి చెప్పండి. అన్న పద్మశాలి సంఘం సంక్షేమ సంఘం తానాజీ నగర్ ఉప్పుగూడ మాధ్యమంలో మేమందరము ఏ సమస్య వచ్చినా మేము ఎమ్మెల్యేలకు ఎంపీలకు చెప్పలేకపోతున్నాము. మా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. దానివల్ల మేము ఏవో ఒక నాయకుడిని ఎన్నుకొని మేము పద్మశాలి సంఘం అభివృద్ధి గురించి కోరుకోవాలి. కానీ బీసీ సంఘం అంటే వెనుకబడిపోయింది అనుకుంటారు. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు మా పద్మశాలి సంఘం ఎవరికి అందుతలేవు. దీని గురించి పోరాటం చేయాలని మహాసభ మేము పెట్టుకున్నాం. దీని మూలంగా ఏంటంటే పద్మశాలి సంఘం నుండి వచ్చిన కుల బాంధవులకు అందరికీ కూడా బీసీ సంఘం నుండి మాకు కూడా సదుపాయాలన్నీ రావాలని మనవి చేసుకుంటున్నాం. జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై పద్మశాలి, జై జై పద్మశాలి. మగ్గమేనే నేను బిఎస్ఎన్ జాబ్ వద్దు ఎందుకు చెప్పాలి. హోల్సీట్లే బతుకుని హోల్సీట్లే ఉన్నాము. 60 ఏళ్ళ నుంచి మంచి. ఎక్కడి నుంచి వచ్చి? సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘమైన అధ్యక్షుడు నేను. నా పేరు కొప్పేరి వెంకట హరిహరి కిషన్. ఈ 17వ అఖిల భారత మహాసభ తెలంగాణ 8వ మహాసభకి మా సంగారెడ్డి జిల్లా నుంచి 25 బస్సులు, ఒక 25 తుఫాన్స్, ఒక 50 కార్లతోటి మేము వచ్చినాము. ఒక 3000 నుంచి 3500 మంది ఈ సభకు హాజరవుతున్నామండి. ఏం సమస్యలు ఉన్నాయి? ఏం డిమాండ్ చేయబోతున్నారు ప్రభుత్వం? డిమాండ్స్ అంటే పద్మశాలి రాజకీయంగా బాగా ఎదగాలి. ఇంతవరకు రాజకీయంగా అనగదొక్కబడి ఉన్నాం. ఎక్కడ చూసినా రాజకీయంగా పద్మశాలి సమాజం అనేదే లేదు. సో రాజకీయంగా పద్మశాలిని ఎదగాలన్న సదుద్దేశంతో ఈ మహాసభలు నిర్వహిస్తున్నాం. మీరమ్మా మగ్గమేస్తారా? చెప్పండి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? జై మార్కండేయ. సమస్యలు అంటే పద్మశాలిగా ముందుగా గుర్తింపు రావాలా. అధిక జనాభా ఇంతకుముందు 25 లక్షల జనాభాను ఇప్పుడు జనగణన పేరుతో 12 లక్షలు తగ్గింది. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలా. కాబట్టి పద్మశాలి సరైన న్యాయం చేయాలా. అదే కాకుండా ప్రతి పద్మశాలి జిల్లాకు ఒక క్లస్టర్లను ఏర్పాటు చేయాలా, ఉపాధి కల్పించాలి. రకరకాల చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని కులాల గణన తీస్తే అత్యధికంగా వెనుకబడినటువంటిది పద్మశాలిని మాత్రమే. ఎందుకంటే గుర్తింపు లేకపోవడమే దారుణమైన పరిస్థితులు. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన దృష్టి సాధించాలి. పద్మనగర్ నల్గొండ. పద్మనగర్ ఏం పని చేస్తారు మీరు? మేము పద్మశాలిలో సాధ్యాలు నడిపిస్తాం. ఇంకా ఎత్తురా చేస్తున్నాం. చేస్తున్నాం. మాకు పరిస్థితులు బాగాలేవు. పద్మశాలి మమ్మల్ని మరి కిరాయే ఉంటున్నాం. కూలికే సాధ్యాలు నడుపుతున్నాం. మాకు ఇల్లు లేదు. రేవంత్ రెడ్డి తోటి ఇల్లు లేదు. పిల్లలు మేకలు చాలా బీదగా ఉన్నాం. మేము చచ్చిపోయేంత పరిస్థితి వచ్చింది మాకు ఇప్పుడు. మరి ఎవరు ఆదరిస్తారో, మరి ఎవరు కాపాడుతారో వాళ్ళు దాన్ని పని చేసుకోలేరు. మాకు ఇంకో పని చేయం. మా తాతల కానించి ఇదే పని. మేము వేరే పని రాదు. మేము ఎప్పటికైనా ఇట్లనే ఉన్నాం. 3 తరాలు అవుతుంది. ఇల్లు లేదు, ఆకిలు లేదు. ఇండ్లు ఇస్తున్నాని ఇండ్లు ఇస్తలేరు. మాకు ఆ పింఛనేమో ఇల్లు ఇస్తే చాలు. ఇల్లు ఇవ్వాలి మాకు.
కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తింటున్నాం కానీ మాకు ఇల్లు బాడిగ కడటానికి కరెంటు బిల్లు కడటానికి మాకు సరిపోతలేదు. పిల్ల మేపల జ్వరాలతోటి రోగాలతోటి బాధపడి మాకు అన్ని బాధలే ఉన్నాయి సారు. మేము కోలుకునే పరిస్థితి లేదు. మనం కాపాడే దాతలే లేరు. ఎవరు వస్తురు ఓట్ల గురించి చేస్తురు పోతురు, ఏది చేస్తలేరు. మాకు ఏది లేదు, ఏం చేయాలి? వెనక ముందు ఒక పొలం లేదు, చిలక లేదు, ఇల్లు లేదు, ఆకిల్ లేదు. ఆ గూడు కింద ఉంటున్నాం. చాలా పరిస్థితి బాగాలేదు సారు, దారుణంగా ఉన్నాం. చచ్చిపోయేంత బాధ ఉంది. మేము చచ్చిపోయినా కూడా మాకు బాధ కనపడకుంటున్నాను. మా పరిస్థితి బాగాలేదు, మమ్మల్ని కాపాడాలి. బీదోళ్ళం, చాలా నిరుపేద. మాకు ఏ ఆదాయం లేదు, ఏది లేదు. మాకు వచ్చి ఇన్క్వైరీ చేయి, ఇల్లు లేదు, ఆకిల్ లేదు. మాకు ఎవరు వచ్చినా ఏ సహకారాలు కదులుతలేదు. మాకు సహకారం కావాలి. మాకు ఒక పనులు లేవు సరిగా. మాకు బతికే పరిస్థితి చాలా డేంజర్గా ఉంది. మా బాధ చాలా సీరియస్గా ఉంది. మాకు హాస్పిటల్లో పోతే ప్రైవేట్గా బొచ్చడి పైసలు గవర్నమెంట్లో పట్టించుకుంటలేరు. మేమేం చేయం? సొమ్ములు ఉన్నాయా, నగలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా? మా పిల్ల ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాం. చచ్చిపోయినా మాకు ఉండటానికి ఇల్లు లేదు. నడి బాధల్లో కూడా ఏపిచ్చేటోళ్ళు కూడా లేరు. మాకు ఏ దిక్కు లేదు. ఏ దిక్కు లేకుండా నిరుపేదగా బతున్నాం. ఇప్పటికైనా మమ్మల్ని కాపాడి మాకు చేస్తే చాలా పుణ్యం ఉంటుంది సారు. మాకు అదే. మేము పద్మశాలీలం. మేము అచ్చులు అతికి పోగు పెట్టుకొని కళ్ళన్నీ పోయినాయి సారు. మాకు చాలా బాధగా ఉన్నది. ఎవరు మాకు సహాయపడేటోళ్ళు లేరు. 2 పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు బతికేదే కష్టం ఉన్నది. మాకు చాలా కష్టం ఉన్నది. ఏదన్నా ఆదరిగా చెయ్యాలి మాకు పేదవాళ్ళకు. నీళ్లు అంటే కేసీఆర్ ఇచ్చిన నీళ్లు వస్తున్నాయి, ఆ నీళ్లు తాగి బతుకుతున్నాం అంతే. మా కాడ ఏమీ లేదు చేసుకుంటే బతికేటోళ్ళం. నెలకు 6,000 3,000 తెస్తే సరిపోతలేవు. మాకు ఏదన్నా ఒక సహకారం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఏది రుణం ఇస్తారు, రుణమాఫీ అన్నాడు. మాకు ఏమీ లేదు సార్. మేమే త్రిప్పండు వేసుకుంటా ఉన్నాం. ఆ త్రిప్పండు వస్తేనే మాకు ఏమన్నా బతుకుతారు. పని కలవాలి కదా, మరి పనులు లేవు. సేట్లు బాగానే ఉండరు. ఏ సేటు కాపాడలేదు. ఉన్నోళ్ళకే అన్ని ఇస్తుండు. ఆ ఉన్నోళ్ళ చెకిలు చేసి అన్ని తీసి లేనోళ్ళకి ఇస్తుంది. మాకేమైనా పొలం ఉందా? రైతు బంధు పడా? వాళ్ళకి రైతు బంధువు, బియ్యము ఏది ఇచ్చినా పేదోళ్ళకి ఇచ్చినా వాళ్ళే ముందు ఉంటుర్రు. ఎందుకు? ఉన్నోళ్ళకే ఒక్కొక్కరికి అన్ని 2 పింఛన్లు ఇస్తారు. పేద పరిస్థితులు ఎక్కడ పోను? పిల్లలు మేకలు ఇప్పుడు 3 తరాలకు వచ్చినాం. ఇంకా లేదు. అలానాటి కాలం బాగుంది. ఇప్పుడు మంత్రులు అంతా ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. ఏదో వాళ్ళు ఉన్నోళ్ళే వాళ్ళే చూసుకుంటారు. మామూలు ఇంటికి వచ్చి కాపాడిన వాళ్ళే లేరు. మా పేరున్నది ఊరు మాకు లేదు కాబట్టి ఇవ్వమంటున్నాం. ఇల్లు ఆకిలి మాకు పురాగా ఇల్లు ఆకిలి ఉంటే జల్లగిరి. మాకు ఇల్లు లేదు, ఆకిలి లేదు. మాకు ఏదన్నా ఉంటే ఏ శిక్షకైనా ఒప్పుకుంటాం. మాకు లేని వాళ్ళకి కావాలంతే. చెప్తున్నారు ఏం పని చేస్తావు? ఇప్పుడు కూడా అదే పని చేస్తావు? ఇప్పుడు కూడా అదే సాంచల పనే నాయన. సాంచల పనే. ఇల్లు కిరాయి మేము ఎంత చేసినా ముసలోళ్ళము 4,000 5,000 చేస్తాము. ఆ ఇల్లు కిరాయి పాయకి మా ఆయనకు చెయ్యి కాలు పడిపోయింది. ఆయన పని చేయలేడు. నేను 4,000 చేస్తే సరిపోతలేవు, ఏం సరిపోతలేవు. సర్కారు దవాఖాన పోతే వాళ్ళు పట్టించుకుంటలేరు. పిల్లలు జల్లలు మేము ఇట్లా బాగా ఉన్నాం. ఆ ఇల్లు ఇప్పుడు ఎంతో కాలం అయింది ఇల్లు కిరాయి కట్టబట్టి. ఎంతో కాలం నుంచి ఇల్లు కిరాయి కట్టుకుంటూనే బతుకుతున్నాం. ఇంకా ఏ పని చేస్తారు? అమ్మ సాంతలో నడుపుతాము. ఇక మేమిద్దరం భార్య భర్తలం. మాకు 2 అమ్మాయిలు. ఇక గిట్టుబాటు అవుతుందా మరి? ఏది లేదు. మాకు ఇల్లు లేదు, ఆకిల్ లేదు. ఇక చేసుకుంటే బతుకోలేదు. మా ఆయన కిరాయిలో ఉంటే వీళ్ళు సాంక్షన్లు పెట్టనిస్తారా? కిరాయిలో వాళ్ళ కూలికే నడుపుతాం. వాళ్ళ ఇచ్చిన కిరాయే కరెంట్ బిల్లు కట్టుకొని కిరాయి కట్టుకొని 2 పిల్లలు, నాకు 2 ఆడపిల్లలు. మగ పిల్లలు కూడా మీగా కూలికే పోతాం. కూలికి పోయి పని చేసుకుంటాం. నెల మొత్తం చేస్తే అది తిండికి వెళ్తుంది. అది చేసినవి అదే తిండి మందం. అదైనా ఆ కంట్రోల్ బియ్యమే తింటాము. 2 ఆడపిల్లలు చదివిస్తురా? గవర్నమెంట్ స్కూళ్ళకే పంపిస్తాము. ఇక స్కూల్కే నడుచుకుంటూ పోతారు. ఏది లేదు, బండి లేదు, ఏది లేదు. ఇక చేసుకుంటూ బతుకుతాం. పని చేస్తేనే తిండి. ఇల్లు ఆకిల్ లేదు, పొలం లేదు, ఏం లేదు. అటు అమ్మ కూట ఒక చేసుకుంటే ఆమె బతికేట ఆమె. ఇంకా మాకు గిట్ట అన్నదమ్ములు నాన్న లేడు, ఎవరు లేరు. చేసుకుంటే బతుకుతోళ్ళం. మాట్లాడుతుంది మేడం. చెప్పమ్మా. చెప్పమ్మా. జై పద్మశాలి, జై మార్కండేయ. మా పద్మశాలీలకు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. చేనేత కార్మికులకు ఎలా త్రిప్ట్ పన్ను ఇస్తుర్రో మా పవరు కార్మికులకు కూడా రేవంత్ రెడ్డి అన్న మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అది మా ముఖ్య అంశం. మాకు పద్మశాలిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం రాయొచ్చు. చాలా ఉన్నాయి. మా
పద్మశాలీలకు ఒకటంటూ కాదు, మాకు అంత నిరుపేద వ్యక్తులమే మేము అందరము. న్యాయం అనేది లేదు. రేవంత్ అన్న మా పద్మశాలీలకు ఏం చేశాడు అనేది మీటింగ్కి ఇప్పుడు వచ్చి మేము విందామనే వస్తున్నాం. మా బాధలు మా కష్టాలు చాలా ఉన్నాయి, అన్నీ మాకు నెరవేరుస్తాడని మేము ఆశిస్తున్నాము. మాకు త్రిప్ట్ పన్ను పైసలు డబల్ వేయాలని కోరుకుంటున్నాము. పేదవాళ్ళకి ఇండ్లు కట్టియాలని కోరుకుంటున్నాము. చేనేత కార్మికులకు పని వసతి లేదు, అది కూడా కావాలని కోరుకుంటున్నాము. పింఛన్ ఇవ్వట్లేడు, 4000 పింఛన్ అన్నాడు, ఇవ్వట్లేడు. ఆ పింఛన్ కూడా త్వరలోనే అమలు చేయాలని కోరుకుంటున్నాము. 50 ఏండ్లు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా పిల్లలకు చదువులకు కానీ స్కూళ్ళకు కానీ దేనికైనా మాకు ఫ్రీ సీట్ కావాలి, ఫ్రీగా ఉండాలని కోరుకుంటున్నాము. చాలా మంది పేదవాళ్ళు ఉన్నాము. పద్మశాలి అంటేనే పేదవాళ్ళు, పద్మశాలి లేకుండా అసలు ఏం వెళ్ళదు. ఒకప్పుడు మంచిగా ఉండే అమ్మాయి లేదు కదండి, ఇప్పుడు వైద్య పట్టించుకునే ఎవరు మేము లేదు, వాళ్ళకి వెళ్ళదు. బట్టలు ఏంది అసలు వెళ్ళదు, కానీ మమ్మల్ని పట్టించుకుంటలేరు, మా గురించి ఏం చేస్తలేరు. మాకు మాత్రం ఏదైనా సరే మంచి కావాలని కోరుకుంటున్నాం. మాకు పిల్లలకు చదువులకు ఇవ్వాలి, మాకు దవాఖానకు ఫ్రీగా చూపించాలి, మాకు మంచిగా ఇల్లు కట్టియాలి. ఇల్లు లేవు, ఓరిళ్ళలో ఉంటే చచ్చిపోయిన వాళ్ళకి వేసుకుంటలేరు, శౌచాలయంలో చేసుకుంటున్నాము. మాకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం, అంతే మేము కోరుకునేది. మాకు 4000 పింఛన్ ఇస్తారని ఇవ్వలేదు. 4000 పింఛన్ ఇస్తారని సంవత్సరం వెళ్ళిపోయింది, 14 నెలలు ఇప్పుడు ఈయన ఇవ్వలేదు. సరే ఉంటే ఇస్తారో లేదేమో లేదని అనుకుంటున్నాం, కానీ అట్లనే సాయం చేయాలని కోరుకుంటున్నాం, అంతే. అదొకటే సార్. జై పద్మశాలి, జై మార్కొండయ్య. ఇక్కడ అందరికి న్యాయం జరగాలనే విషయం గురించే వచ్చినాం సార్. మేము చేనేత చేస్తాము, చేనేత వాళ్ళకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో వచ్చినాం. ఎన్ని రోజులకు ఒకటి చీరని వేస్తారమ్మా? మేము 4 days పడుతుంది సార్. 4 days పడుతుంది. 4 days ఎంత వస్తాయి? మీరు కూలి పోతారా చేస్తారా? కూలికే నేస్తాం సార్, కూలికే చేస్తాం. ఎంత ఇస్తారమ్మా రోజుకి? రోజని ఉండదు సార్, వారానికి ఇట్లా ఉంటుంది. వారానికి ఎంత ఇస్తారు? నేసిన దాన్ని బట్టి ఇంకా 30 రూపాయలు అట్లా పడుతుంటుంది. ఒక చీరకు 30 రూపాయలా? మేము బట్టలు నేస్తాము, చేనేత పంచలు నేస్తాము. పంచకు 30 రూపాయలు ఇస్తారా? అంతే. ఎన్ని నేసుకుంటా ఎన్ని నేసుకుంటా అన్ని. ఎన్ని చేయగలుగుతారమ్మా ఒక రోజుకి? రోజుకు ఒక 10 చేయగలుగుతాం. కూలికి పోయింది బెస్ట్, అవి పని పోయి ఇక కూలి పోయిందే బెస్ట్. ఇప్పుడు ఎంతసేపు నేసినంతసేపే పని సార్, లేకపోతే లేదు. అందరికీ న్యాయం జరగాలి అనేది కోరుకుంటున్నాం. చెప్పమ్మా, కూలి పని పోయింది బెస్ట్ అంటవా? చేయలు పోతలేవా? మాది సాల పని రోజుకు 300 కూడా పడమ్మా. వస్తాయి, కాలు నిలబడే మాకు చేసేది, కానీ మాకేం లాభం లేదు. కూడా ఎత్తావా నువ్వు? రోజుకు 200, 100 వస్తుందా నీకు? 2000 వస్తుంది. 2000 వస్తుందా? చేనేతకు ఇంకేమన్నా ఇస్తలేరా? ఏది లేదు మాకు. రుణమాఫీ ఎత్తానే కదా? చేస్తలేడు, ఏది మాకు చేయలేదు. ఉన్నోనికే చేస్తుండు మేలు, కానీ లేని వాళ్ళకి చేస్తలేడు. మాకేది లేదు. సరే సార్, జై శ్రీరామ్. మాకు ఈ పని చేస్తున్నాం కానీ మా కాళ్ళు చేతులు పోతున్నాయి, కానీ మాకు అయితే లాభం లేదు. సేట్లకు లాభం ఉంది కానీ వర్కర్లకు అయితే లాభం లేదు. మాకు ఏదో ఒకటి, మాకు ఇండ్లు లేవు. 30 సంవత్సరాలు దోసుకుంటారు సేట్లు. మాకు మాత్రం గవర్నమెంట్ ఇండ్లు ఇవ్వాలి. 30 సంవత్సరాలు అవుతుంది. మేము మస్తు రేట్లు ఉంటాయి కదా, మేము నేసేటి లుంగీలు పంచలు అవే నేస్తాం. మేము లుంగీలు అవి నేస్తారా? లుంగీలు పంచలు అవి నేస్తాం. మాకు మాత్రం గవర్నమెంట్ ఇండ్లు ఇవ్వాలి. మాది నల్గొండ నుంచి వచ్చినాం, మేము పద్మనగర్, సూర్యాపేట నుండి వస్తున్నాం. ఎట్లున్నాయి సమస్యలు? చాలా ఉన్నట్టున్నాయి. ఏమున్నాయి ప్రధానంగా డిమాండ్? మేము ఈ పద్మశాలులకు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో వృద్ధి చెందాలని చెప్పి, ముఖ్యంగా మా జనాభా ప్రకారం రాజకీయ వాటా కూడా కావాలని చెప్పి మేము పద్మశాలి సంఘం సూర్యాపేట నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? కార్మికుల సమస్యలు ఉన్నట్టున్నాయి. మీకు లోన్లు రుణమాఫీ చేస్తున్నారు, చేయలే అంటారు చాలా మంది, మీరేమంటారు? చేనేత కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ గవర్నమెంట్ గుర్తించి, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారం చేయాలని చెప్పి మేము సూర్యాపేట నుండి పద్మశాలి సంఘం తరఫున కోరుచున్నాం. సూర్యాపేట పద్మశాలి సంఘ అధ్యక్షులు మిఠకుల సతీష్ కుమార్ ఈ గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. మా సమస్యలు ఉన్నాయమ్మా? ఎన్ని నుంచి వస్తారు? మేము వికారాబాద్ డిస్టిక్ తాండ్రు తాలూకా యాలన్ మండల్ హెడ్ క్వార్టర్. అక్కడ నుంచి మొత్తం పద్మశాలి ఇంచుమించు మేము 100 మంది వచ్చినాం అక్కడ నుంచి.
బాబు ఇప్పుడు ఈ చేనేత బతకలేనట్టు సిచ్యువేషన్లు ఉన్నారు, ఏమంటావే? ఇప్పుడు ఉన్న పొజిషన్ మాకు ఎటువంటి నిధులు లేక కూడా చాలా మంది ఏమైందంటే నిధులు లేక కూడా చేనేత కార్మికులకు చాలా ఇబ్బంది అయింది. దాని నుంచి కూడా చాలామంది ఈ మా యొక్క చేనేత వృత్తిని వదులుకున్నాం. ఎందుకంటే గిట్టుబాటు లేక ఇటువంటి ధరలు లేక కాబట్టి దీని నుంచి చాలామంది మా యాలలో మాత్రము ఎక్కువ మంది అధిక సంఖ్యాకులు మన పద్మశాలి వాళ్ళు ఉన్నారు. దాని నుంచి వదులుకొని ఇక భీమండి, సోలాపూర్, మహారాష్ట్ర చాలామంది వెళ్ళిపోయినారు. ఇప్పుడు అదే దానికి మాకు ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా నిధులు సమకూరిస్తే మళ్ళీ ఏదో విధంగా మన యాలాలకు యాలాల మండల హెడ్ క్వార్టర్లో మళ్ళీ యథావిధంగా పద్మశాలీలు వస్తారని చెప్పి మేము ఆశాభావంతో వ్యక్తం చేసుకొని మేము యథావిధంగా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. మీకు ఎట్లయితే న్యాయం జరుగుతుందంటూ? ఏ రాష్ట్ర ఏ ప్రభుత్వం ఉన్నా మా పద్మశాలను ఎవరు పట్టించుకుంటలేరు, మా దాతలు లేరు. అయితే మా కష్టం ఏదో మా ఒక యూనిట్ కావాలని అందరం వచ్చినాం అంతే. మాకు ఏ మంత్రులు ఎవరైనా మమ్మల్ని ఎవరు ఆదుకుంటలేరు కాబట్టి అప్పుడు చేనేత ఉండదు కాబట్టి ఇప్పుడు చేనేత లేదు కాబట్టి ఇప్పుడు ఎవరెవరు దందాలు చేసుకుంటారో ఎవరు వ్యాపారాలు చేసుకుంటారు కానీ మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు సహకారం లేదు కాబట్టి మేము ఒక యూనిట్ అయితే తయారు వచ్చినాం పద్మశాలి సంఘం నుంచి. జై జై మార్కండేయ, జై మార్కండేయ. అయితే పద్మశాలీలకు ఉపాధి అనేది లేకుండా అయిపోయింది. బతకనికే మన లోకల్ ఇడిచి వేరే రాష్ట్రాలకు పోయి బతుకుతున్నారు. కాబట్టి వీళ్ళకు ఏం లేనందుకు ప్రతి పద్మశాలికి పింఛన్ అట్లాంటివి ఉన్నాయి కదా, ప్రతి స్కీము పద్మశాలికి వచ్చే విధంగా రైతుకు ఎట్లయితే రైతు బంధు అట్లాంటిది ఇస్తున్నాడో పద్మశాలికి అట్లా ఇస్తే పద్మశాలి బంధు అనేది ఇస్తే ఆ ప్రభుత్వానికి ఇట మేము రుణపడి ఉంటామని ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికీ తాండూరు మండలం, యాలాల మండలము చేనేత కార్మికులు చాలా వందలాది మంది పని లేక వృత్తి లేక వలస పని భీమండి, సోలాపూర్, సూరత్, గుజరాత్ అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు. ఎందుకంటే సంఘాలు మూతపడిపోయినాయి, నిధులు లేక సంఘాలు మూతపడి చేనేత కార్మికులు అల్లాడుతున్నారు. కావున ఇప్పుడు రైతులకు రుణమాఫీ, రైతు బంధు ఏ విధంగా ఇస్తున్నారో మాకు కూడా ఒక రేషన్ కార్డుకు ఒక ఇంటి ఆడపిల్లకు 2000 1200 ఇస్తే మమ్మల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. జై మార్కండి. పద్మశాలి సంఘం సభ్యులకు ఇక్కడ వచ్చిన వ్యక్తులకు అందరికీ ధన్యవాదాలు. మేము మా గ్రామంలో మేము పుట్టకన్నా ముందు ఒక రేంజ్లో చేనేత కార్మికులు ఉండేవాళ్ళు. పాత గోడలు చాలా అయిపోయినాయి, ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు ఉపాధి కల్పించడం లేక వేరే వేరే వృత్తులలోకి వెళ్ళిపోవాల్సి వస్తున్నది. ముఖ్యమంత్రి గారు మా మీద చొరవ చూపించి మాకు గినంగా పద్మశాలి బంధిస్తే మేము గినంగా చేనేత పరంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి గినంగా రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మార్కండేయ. మాజీ సర్పంచ్ మాట్లాడుతున్నాం. పద్మశాలి అఖిల భారత మహాసభకు చేసిన అందరికి కూడా శుభాకాంక్షలు. అలాగే ప్రభుత్వం పద్మశాలీలను పట్టించుకొని పద్మశాలీలకు తగు న్యాయం చేయాలి. సమాజంలో మిగతా కులాలతో పోల్చుకుంటే కుల వృత్తి పరంగా మాకు చాలా తక్కువ వేరే వేరే వృత్తిలో పోయి ఈ వృత్తిని వదిలిపెడుతున్నారు. ఈ వృత్తి కనుక చేసినట్టయితే భవిష్యత్తు లేదనేటువంటి నిర్ణయం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం వారు పట్టించుకొని పద్మశాలీలకు తగు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. కరీంనగర్ నుంచి వచ్చాం. ఎట్లున్నాయి పరిస్థితులు? ఎట్లా ఉన్నాయంటే గవర్నమెంట్ మీరు అడిగేది ఎట్లున్నాయి? చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. చూస్తాను మాకు ఇల్లు లేవు, ఏం లేవు, కూలికి పోతాము, 15 రోజులు కష్టపడితే ఒక చీరని ఇస్తాము, 10,000 లేకపోతే 5,000 వస్తాయని చెప్తున్నారు. మీరు ఏమంటారు? అవును, ఇప్పుడున్న పరిస్థితి అయితే గత 10 సంవత్సరాల నుంచి తీసుకున్న నిర్ణయాల వల్ల చాలామంది బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడా ఏది 6 గ్యారెంటీ అని చెప్పి ఏమీ చేయలేకపోయింది. ఏదో చేస్తారని ఆశపడి బీఆర్ఎస్ను గద్దెదించి కాంగ్రెస్ని గద్దెనెక్కించడం జరిగింది. కానీ ఆశించిన మేరకు వీరు పనిచేయడం లేదు. ఇంకా ఆశతోనే ఉన్నారు. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఏదైనా ఈ రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు లాభం చేకూరుస్తారని, ఇచ్చిన హామీలు నిలబెడతారని అందరూ ఆశతోటి ఉన్నారు. ఏదేమైనప్పటికైతే ఇప్పుడు చాలా గడ్డు పరిస్థితి నడుస్తున్నది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జీతాలు సరిగ్గా అందుతలేవని తెలియడం జరిగింది. విద్యుత్ కూడా 24 గంటలు ఈ ఎండాకాలంలో ఇస్తారా ఇవ్వరా అనే సందేహం కూడా ఉన్నది అందరి ప్రజలకు. కాబట్టి
కాబట్టి ఎట్టి పద్మశాలి సమస్యలు ఏమున్నాయి? పద్మశాలి సమస్యలు అంటే అనేకమిగా కొన్ని వందల సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్లో ఏం రుణమాఫీ చేసిరా? రుణమాఫీలు లేవు. మా చేనేత సంఘాలు ఎన్నో చేనేత సంఘాలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్న రుణాలు కూడా మాఫీ చేయలేదు. గతంలో ఈ చీరల పంపిణీకి సంబంధించిన ప్రొడక్షన్కి సంబంధించిన బిల్లులు కూడా ఇంకా మొత్తం చెల్లిస్తా అన్నారు, ఇంతవరకు మొత్తం చెల్లించలేదు. చాలా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఏ ఒక్క గవర్నమెంట్ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మా పద్మశాలీలను రాజకీయంగా ఎదగనీయడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయము. ఇవాళ బీసీలో మాది 35 to 40% ఉన్న జనాభా. మాకు కూడా బీసీలకు కేటాయించిన సీట్లలో 30-40% తప్పకుండా కేటాయించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను, అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నాను. ఈ మన కరీంనగర్ నుంచి వచ్చిన పద్మశాలి అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభకు ఈ 6 గ్యారంటీలు ఇస్తారని, దానిలో ఏది కూడా కరెక్ట్ చేయడం లేదని మేము చెప్తున్నాము. పద్మశాలకు బాగా ఇబ్బంది ఏమున్నది, కొద్దిగా చూసి అది చేయాలని కోరుకుంటున్నాం. తాండూరు తాలూకా యాలాల మండలం నుంచి యాలాల గ్రామం మాదే. యాలాల మండలం యాలాల గ్రామం. యాలాల్లో సొసైటీ ఉంది, కానీ స్థానికంగా ఎవరికి పెన్షన్లు కానీ ఏమీ చేయడం లేదు. మరియు అలాగే కొంతమందికి రేషన్ కార్డులున్నా ఆధార్ కార్డులున్నా ఏవి పట్టించుకోవడం లేదు. కొంతమందికి వ్యవసాయమే లేదు అసలు చేనేత కార్మికులకు. కానీ వాళ్ళు ఏ విధంగా బతకాలి అనేది శోచనీయకరంగా ఉంది. కానీ బీసీ బంధు అంటని ఒకటి పెట్టిండ్రు. ఆ బీసీ బంధు బీసీలకు ఎవరికి ఇచ్చిండ్రో ఎవరికి చేసిండ్రు అంటే వాళ్ళ ఎంట ఎవరైతే జరిగిండ్రో వాళ్ళకు మాత్రమే సాయం చేసిండ్రు, వాళ్ళే బీసీ బంధు అందుకున్నారు. కానీ మా పద్మశాలి కులానికి మాత్రం ఏమీ చేయలేరు. ఇప్పుడన్నా చేస్తారని నేను మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాను. మా కోడంగల్లి నియోజకవర్గము ఒకవేళ ఎంక్వైరీ చేసినా కానీ మా యాలాల్ గ్రామము నేను కూడా మీ నాయకుడిని తప్పకుండా ఎంక్వైరీ చేసి మా చేనేత కార్మికులను ఆదుకుంటారని నేను కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ల మండలం కొయిలగూడెం గ్రామం. నేను పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈ చేనేత సమస్యలు ఏమున్నాయి, ఏం కోరుకుంటారు గౌరవ? నేను చెప్తా, ఓకేనా అయ్యా? మేము పద్మశాలి సంబంధికులము. మా ఊర్లో మాది కొయిలగూడెం గ్రామము. కనీసము 2000 మంది చేనేత కార్మికులు ఉన్నాము అందరూ. మా సమస్యలు చాలా ఉన్నాయి. మేము చేనేత వృత్తి మీదనే బతుకుతున్నాము. గత 20 సంవత్సరాల నుంచి చేనేత వృత్తులను నమ్ముకొని ఉన్నాము. కాబట్టి మా చేనేత సమస్యలు ముఖ్యమంత్రి గారు పరిష్కరించాలని కోరుతున్నాము. మాకు చేనేత రుణమాఫీ చేస్తారని చెప్పినారు, హామీ ఇచ్చినారు ముఖ్యమంత్రి గతంలో. ఇప్పటి వరకు అమలు జరగలేదు. కాబట్టి దయచేసి చేనేత రుణమాఫీ తక్షణం చేయాలని మేము కోరుతున్నాము. అలాగే జియో ట్యాగ్ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మాకు జియో ట్యాగ్ మీద 1+2 ఇచ్చారు. ఒక జియో ట్యాగ్ మెంబర్ ఉంటే 2 అనుబంధ కార్మికులకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క జియో ట్యాగ్ ఉంటే 1+1 అంటున్నారు. ఇంకొక కార్మికుడిని తొలగించారు. కాబట్టి మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి మాకు 1+2 ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఒక జియో ట్యాగ్ హోల్డర్ ఉంటే అతనికి 2 అనుబంధ కార్మికులకు అవకాశం ఇవ్వాలని మేము పదే ముఖ్యమంత్రి గారి చెప్పుకుంటున్నాము. అలాగే మాకు తక్షణము చేనేత రుణాలు మాఫీ చేయాలని చెప్తున్నాము. మా సమస్యలు చాలా ఉన్నాయి. చేనేత కార్మికులు ప్రపంచంలోనే మన భారతదేశంలోనే వ్యవసాయం తర్వాత అతి ముఖ్యమైన పరిశ్రమ చేనేత పరిశ్రమ. తప్పకుండా ముఖ్యమంత్రి గారి గమనించాల్సిందిగా మేము కోరుతున్నాము. కాబట్టి మాకు తక్షణ సహాయం కింద, అలాగే మాకు థ్రిఫ్ట్ ఫండ్ కింద నెలకు 2000 రూపాయలు ఇస్తాడని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అది కూడా ఇంతవరకు అమలు జరగలేదు. కాబట్టి ఇవన్నీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం.